వెనక్కి వెళ్ళి మన గతాన్ని మార్చుకోలేకపోవచ్చు, కానీ ముందుకు వెళ్ళి మన భవిష్యత్తును మార్చుకోవచ్చు. మనం ఎలా బ్రతకాలంటే, మనల్ని వదిలేసిన వారికి మనం గుర్తుకు వచ్చినప్పుడల్లా ఇంత మంచివాడిని ఎందుకు వదిలేశామా అని బాధపడేటట్లు బ్రతకాలి. ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయేవి రెండు విషయాలు: చేతితో చేసిన సాయం, మాటతో మనసుకు చేసిన గాయం. ఉద్యోగం చేసే ప్రతివాడు గొప్పవాడు కాదు. ఖాళీగా ఉన్న ప్రతివాడు పనికిమాలిన వాడు కాదు. ఉద్యోగం చేసేవాడు ఒక పని మాత్రమే చేస్తాడు. ఖాళీగా ఉన్నవాడు ఏ పనినైనా చేస్తాడు. కొంతమందికి గర్వం, అహంకారం ఉంటాయి, తప్పు లేదు. కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి. అంతేకాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడడానికి మనుషులు కరువవుతారు. మన విలువ తెలియని వాళ్ళతో మనం ఎంత మాట్లాడినా, వాళ్ళకి ఏం చేసినా మనకు విలువ ఉండదు. ఒకప్పుడు ఇచ్చిన విలువ ఇప్పుడు ఇవ్వడం లేదంటే వారికి మనతో అవసరం తీరిపోయిందని అర్థం. అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ. ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ. ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ. ఎదుటి వారిలో మంచినే చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ. ప్రతి ఒక్కరూ ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచించేది ఒక్కటే: మనల్ని అర్థం చేసుకునే మనసున్న మనిషి ఒక్కరు తోడుంటే చాలు. నువ్వు చేసే పని నీ అంతరాత్మకు చెప్పుకొనగలిగితే చాలు. అందరికీ నచ్చేట్లు చేయాలంటే నీ జీవితం ఇక సరిపోదు. ఆకాశంలో గాలిపటం ఎగరాలంటే దారం కావాలి. అది కింద పడకుండా ఉండాలంటే గాలి కావాలి. కానీ ఇవి రెండూ ఎవరికీ కనిపించవు. నువ్వు కూడా అంతే. అందరికీ నీ విలువ తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు కావాలి అనుకున్న వారికి తెలిస్తే చాలు. హింస అంటే శారీరకమైనదే కాదు, మాటలతో ఎదుటి వారిని బాధ పెట్టినా అది హింసే అవుతుంది. కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే ఆ కోపంలో ఉన్న ఆ బాధను తెలుసుకుంటే ఆ బంధం నిలబడుతుంది. బంధం బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెప్తారు. అదే బంధం చెడినప్పుడు నీ విషయాలు అందరికీ చెప్తారు. ఇదే లోకం పోకడ. బంధం తెగిపోయినా సరే నిజమే చెప్పండి. అబద్ధాలు చెప్పి నమ్మకాన్ని పోగొట్టుకోకండి. ఎందుకంటే తెగిన బంధం ఎప్పటికైనా తిరిగి కలవచ్చు, కానీ పోయిన నమ్మకం మాత్రం ఎన్నటికీ కూడా తిరిగి రాదు. కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు. అధికంగా మాట్లాడితే ప్రశాంతతని కోల్పోతారు. అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతారు. అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతారు. అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతారు. ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తారు. ఇనుముని ఎవరు నాశనం చేయలేరు. దానికి పట్టిన తుప్పే దానిని నాశనం చేస్తుంది. అలాగే మనిషిని కూడా ఎవరు నాశనం చేయరు. అతని చెడు ఆలోచనలే నాశనం చేస్తాయి. కడుపు నిండిన వాడికి పెట్టిన అన్నం, సముద్రంలో కురిసిన వర్షం, ధనవంతుడికి ఇచ్చిన బహుమానం, పగలు వెలుగుతున్న దీపం, బంధనాలు లేని బంధం, అసమర్థులతో వ్యాపారం, హద్దులు లేని స్నేహం, నిజాయితీ లేని ప్రేమ ఎప్పటికైనా వ్యర్థం. వాదించే వారికి నువ్వెంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతావు. ఓటమి, ఒంటరితనం ఈ రెండు జీవితంలో చాలా నేర్పిస్తాయి. ఒకటి ఎలా గెలవాలని నేర్పిస్తే, ఇంకోటి ఎవరిని నమ్మాలో, ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. జీవితం ఏ ఒక్కటి మనకు నేర్పదు. మనకు ఎదురయ్యే మనుషులు, వాళ్ళ ప్రవర్తన, వీటి నుండే మనం నేర్చుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.